రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే టీటీడీలో చక్రం తిప్పారు ధర్మారెడ్డి. రక్షణ శాఖ నుంచి టీటీడీలో ఓఎస్డీగా డిప్యూటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి ఇక్కడే ఉండిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు ఓఎస్డీగా ఉండగా ఆ తర్వాత సైడ్ అయ్యారు. మళ్ళీ ఏపీలో జగన్ 2019లో అధికారంలోకి రాగానే టీటీడీ అదనపు జేఈఓగా పగ్గాలు చేపట్టి తిరుగులేని శక్తిగా ధర్మారెడ్డి మారారు అన్న అభియోగాలు వచ్చాయి. చైర్మన్లు, పాలక మండలి ఇతన్నే అనుసరించి నడిచారన్న వాదన ఉంది. సో ఓవైపు కొండపై విచారణలు చేస్తూనే ఇంకోవైపు సంస్కరణలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధర్మారెడ్డి తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. 1 అయితే లైట్ తీసుకునే పరిస్థితి ఉండేది కావచ్చు. కానీ అలా కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో లోపాలే, నిధుల గోల్మాల్పై అనుమానాలే ఉండేవి. అందుకే ఏకంగా ధర్మారెడ్డిపైనే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం అంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకించి శ్రీవాణి ట్రస్ట్ స్వామివారి ప్రోటోకాల్ దర్శనానికి ఎవరి సిఫార్సు లేకుండానే 10,500 రూపాయల టికెట్ ధరతో దర్శనం కల్పించారు. ఈ డబ్బుతో ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. సీన్ కట్ చేస్తే శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్ల విక్రయంతో 1,500 కోట్ల నిధులొచ్చాయి. అయితే ఇందులో 350 కోట్ల ఖర్చుతో ఆలయాల నిర్మాణం జరిగిందని అంటున్నారు. మిగతా 1,150 కోట్లు ఎక్కడున్నాయి, ఎటెళ్లాయి, ఎక్కడ వాడారు, ఎక్కడెక్కడ గుళ్ళు నిర్మించారు, ఇవన్నీ రహస్యమే. ఇంజనీరింగ్ పనులకి ప్రతి ఏడాది 200 కోట్లు మాత్రమే టీడీపీ ఖర్చు పెట్టేది. అయితే గత 5 ఏళ్లుగా 3,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టగా కరుణాకర్ రెడ్డి హయాంలో మాత్రం ఏకంగా 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. తిరుపతి గోవిందరాజ సత్రాలు, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి పేరుతోనే 1,200 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్స్కి ప్రమోషన్లు, అలాగే సలహాదారుల పేరుతో నియామకాలు జరిగాయి. వీటి వెనక ఉన్నది ధర్మారెడ్డి అని ఆరోపణలున్నాయి. అన్నప్రసాదంతో పాటు తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే వస్తువుల కొనుగోలులో అక్రమ దందా పెద్ద ఎత్తున నడిచిందని అంటున్నారు. ఇక్కడ కూడా బియ్యం, చక్కెర, నెయ్యి కొనుగోలులో కమిషన్ల దందా నడిచిందంటున్నారు. వీటన్నిటిపైన విజిలెన్స్ టీం లెక్కలు బయటికి తీయబోతోంది. ధర మార్కెట్లో ఎంతుంది, ఎంత కొన్నారు, ఇవన్నీ బయటికి రాబోతున్నాయి. ఇందులో ధర్మారెడ్డి ప్రమేయం ఎంత అన్నది కూడా ఆరా తీయబోతున్నారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు వాడాలని నియమంతో సామాన్యులకు స్వామివారి ప్రసాదం అందనీయకుండా చేశారనే విమర్శలున్నాయి. గో ఆధారిత ఉత్పత్తుల పేరుతో వస్తువుల అమ్మకాలు పెట్టారని, మరోవైపు బెంగళూరు ఏజెన్సీకి అగరబత్తుల తయారీ అంటూ గోమయ వినియోగమని టీటీడీపై అనవసర ఖర్చు పెంచారన్న వాదన ఉంది. టీటీడీ నిధుల్ని ప్రభుత్వరంగ జాతీయ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు డిపాజిట్ చేశారు, తెర వెనుక ఏం జరిగింది, ఎవరికి లబ్ధి జరిగిందన్న కోణంలోనూ విచారణ సాగబోతోంది. నిజానికి శ్రీవారి బంగారమైన నిధులైన టీటీడీ నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. కానీ అలా జరగలేదు. స్వామివారి ఆభరణాల విలువ మదింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, 5 సంవత్సరాల కాలంలో వచ్చిన కానుకల వివరాలేమిటి, ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, ఇలాంటివన్నీ విజిలెన్స్ విచారణలో బయటికి రానున్నాయి. తిరుమలలో ప్రైవేటు వసతి గృహాల నిర్మాణాలపై ఎందుకు నిబంధనల ప్రకారం కాకుండా అనుమతినిచ్చారన్నది మరో పాయింట్. 3 సంస్థలపై ఎందుకు ప్రేమ చూపించారన్న ప్రశ్నలున్నాయి. ప్రధాని, రాష్ట్రపతి లాంటి వారిని కావాలనే ఆయా గెస్ట్ హౌసుల్లో బస చేసేలా చూడడం, ఇవన్నిటిపైన విచారణ జరగబోతోంది. శ్రీలక్ష్మి శ్రీనివాస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ పేరుతో టీటీడీ నిధులతో ఏజెన్సీ ఏర్పాటు చేసి ఉద్యోగుల నియామకం చేశారు. గతంలో పనిచేస్తున్న వారిని ఎందుకు తొలగించి కొత్త వారిని తీసుకున్నారన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. లడ్డూ కౌంటర్స్ని గతంలో బ్యాంకులు నిర్వహించేవని బ్యాంకర్స్ని తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారన్నది కీలకంగా మారింది. సో గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అవినీతినంతటినీ విజిలెన్స్ బయటపెట్టబోతోంది. అయితే ఈలోపు సామాన్య భక్తులకి ఇబ్బందులు రాకుండా కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొత్త ఈవోగా శ్యామలరావుని నియమించారు. పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలో భక్తుల అవసరాలు తీరుస్తున్నారు.
అన్నప్రసాదం తయారీలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేసి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించారు. ఒక్కొక్కటిగా భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దర్శనాల్లో రాజకీయ జోక్యం తగ్గించడంపై దృష్టి పెట్టారు. నిత్యాన్నదాన సత్రాల్లో భోజనం క్వాలిటీ పెంచుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల్ని పరిమితం చేయడం, ధర్మదర్శనం చేసుకునే వారికి ముందుగా ప్రయారిటీ ఇవ్వడం, కొండపై గోవిందనామాలు వినిపించడం, కమర్షియల్ పనులు తగ్గించడం ఇవన్నీ కీలకంగా మారాయి. For more videos like this, subscribe Big TV channel.